హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. మన ఈ వీడియోలో హైదరాబాద్లోని రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ని అయితే చూద్దామండి. ఈ పార్క్ బొటానికల్ గార్డెన్స్ దగ్గర ఉంది. దీన్ని రీసెంట్గానే ఒక వన్ మంత్ బ్యాక్ నవంబర్ 11న అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పులులు, సింహాలు, ఇతర జంతువులు సంచరిస్తున్నట్లుగా అనుభూతి పొందేలాగా ఈ పార్క్ని అయితే డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఎలిఫెంట్, నెక్స్ట్ డీరు, జిరాఫీ, ఇక్కడ జిరాఫీ పక్కనే మనకి జీబ్రా కూడా కనిపిస్తుంది. ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా యానిమల్స్ని అయితే డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా. ఈ బోర్డులో అయితే మనకి లోపలైతే ఏమేం జోన్స్ ఉన్నాయి అంటే ఏమేం గేమ్స్, నెక్స్ట్ ఏమేం రైడ్స్ ఉన్నాయి, విఆర్ ఎక్స్పీరియన్స్ జోను, ఆర్బిటల్ 9D సినిమా, ఇంకా ఇండోర్ థియేటర్స్, ఇవన్నీ కూడా ప్రైసెస్ అవన్నీ కూడా ఒక పర్సన్ అయితే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మనకి టికెట్తో పాటుగా ఈ రైడ్స్ అన్నీ కూడా వేరేగా మనం కార్డ్ని అయితే రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇవన్నీ కూడా ఒక పర్సన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ బయట అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది వర్చువల్ సఫారీ పార్క్ అండి. దీన్ని వచ్చేసి మనకి నిజంగా యానిమల్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసేలాగా, నిజంగా జంగిల్ని మొత్తం కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసేలాగా డిఫరెంట్ జోన్స్ అయితే లోపల మనకి డిజైన్ చేశారు. ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడ మనకి డీర్ కూడా కనిపిస్తుంది చూసారా. ఎంట్రన్స్లో అయితే చాలా బాగుందండి. ఫొటోస్ అవి కూడా మంచిగా దిగుతున్నారు సందర్శకులందరూ కూడా. నెక్స్ట్ మనకి ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే చక్కగా మనకి జీబ్రా ఇవన్నీ కూడా పెట్టారండి యానిమల్స్. ఇక్కడ టికెట్ కౌంటర్లో అయితే మనం టికెట్స్ తీసుకోవడానికి ఈ విధంగా లైన్లో నించోవాలి. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్కైనా చైల్డ్కైనా ఒకటే రేట్ అండి. ప్రజెంట్ అయితే 40 రూపీస్ ఉందండి టికెట్ రేటు. నెక్స్ట్ మనకి పార్కింగ్ కూడా సపరేట్గా 10 రూపీస్ 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా మనకి ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ద్వారా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం కార్డు టికెట్ స్కాన్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వచ్చండి. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఏఆర్ కిడ్స్ ఎరీనా అనే జోన్ అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బోట్ రైడ్ అండి, కయాక్ బోట్ రైడ్ అంటే ఆర్టిఫిషియల్గా మనం బోట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుగా మనకి విఆర్ హెడ్సెట్ని అయితే ఇస్తారు. ఆ హెడ్సెట్ని అయితే మనం హెడ్స్కి వాళ్ళే మనకి సెట్ చేసి మనకి గైడ్ లైన్స్ అన్నీ కూడా చెప్తారండి. ఇక్కడ ఒక పాప అయితే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు కదా, ఆ పర్సన్ మనకి వచ్చేసి మొత్తం గైడ్ చేస్తారనమాట. విఆర్ హెడ్సెట్ అనేది హెడ్కి పెట్టేసి ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది మనకి అంటే హ్యాండ్స్ ద్వారా మనం ఆపరేట్ చేస్తూ ఉంటే మనకి బోట్ రైడ్ ఏ విధంగా ఉంటుందో వర్చువల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో రియల్ ఎక్స్పీరియన్స్ అనేది పొందుతారు దీనివల్ల. ఇక్కడ కిడ్స్కి చాలా బాగుంటుందండి. వాళ్ళైతే రియల్గా మనకి ఇక్కడ బోట్ని రైడ్ చేస్తున్నట్లుగా ఫీల్ అయితే వస్తుంది. వర్చువల్ పార్క్ అని అన్నారు కదా దీన్ని, అంటే వర్చువల్గా మనం అనుభూతి చెందేలాగా ఈ విధంగా మనకి డిజైన్ చేశారండి అన్నీ కూడా. ఇక్కడ హెడ్కి ఒక సెట్ ఇస్తారు మనకి. ఆ హెడ్ సెట్ పెట్టేసుకొని మనం చక్కగా ఆపరేట్ చేస్తూ ఉంటే మనకి స్క్రీన్లో కూడా ఏ విధంగా మనం ఆపరేట్ చేస్తున్నాము అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ బోట్ రైడ్ని అయితే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదైతే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అదేవిధంగా దీంతో పాటు బోట్ రైడ్తో పాటు మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పాప చూసారో చక్కగా ఆపరేట్ చేస్తుంటే మనకి స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. సో తను వర్చువల్గా ఎక్స్పీరియన్స్ అనేది పొందుతుంది. ఈ రైడ్ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి. నిజంగా బోట్లో వెళ్ళినా మనకి అనుభూతిని అయితే పొందవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ సఫారీ ఒకటి ఉంటుందండి. వెహికల్స్ ఉన్నాయి కదా, మనకి రియల్గా యానిమల్స్ని చూసేటటువంటి విఆర్
వైల్డ్ లైఫ్ సఫారీ అనేది ఇక్కడ మనకి ఉంటుందండి. ఇక్కడ 2-3 వెహికల్స్ అయితే ఉన్నాయి. మనం వైల్డ్ లైఫ్ సఫారీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లోపలికి ఎంటర్ అయినట్టయితే ఒక బిల్డింగ్లో ఈ విధంగా మనకి శాండ్ అయితే ఒక పెద్ద ట్రేలో చక్కగా ఇలా పోసేసి లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారండి. చక్కగా 2 ఇయర్స్ లోపు కిడ్స్ అయితే ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చక్కగా శాండ్తో ఆడుకుంటూ పైనుంచి మనకి డిఫరెంట్ యానిమల్స్ యొక్క ఇమేజెస్ అనేవి చక్కగా వాటి షాడోస్ అనేవి పడుతూ ఉంటాయి. వాటిని క్యాచ్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు చిన్నపిల్లలు అయితే 2 ఇయర్స్ బిలో కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాటిని రియల్గా ఉన్న వాటిగా చక్కగా అనుభూతి చెందుతున్నారనమాట వాళ్ళు. అంటే అక్కడ మనకి ఫిషెస్, టార్టాయిస్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా మనకి శాండ్లో చక్కగా మూవ్ అవుతున్నట్లుగా వాటి షాడోస్ అయితే పడుతూ ఉంటాయి. వాటిని పిల్లలైతే క్యాచ్ చేస్తూ ఉంటారు. లైటింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుందండి. ఇది కూడా శాండ్ గేము. పిల్లలైతే మంచిగా కాసేపు అయితే ఆడుకోవచ్చు ఆ శాండ్తో. అంటే వాటిని అన్నిటినీ కూడా నిజంగానే మన సముద్రపు ఒడ్డున శాండ్లో ఏ విధంగా అయితే మనం పట్టుకుంటూ ఉంటామో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ దీని పక్కనే మనకి ఆర్టిఫిషియల్గా ఇక్కడ వాటర్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారండి. పైనుంచి ఒక వాటర్ ఫాల్ వస్తున్నట్లుగా చక్కగా వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు. లైటింగ్ అయితే డిఫరెంట్ కలర్స్తో చేంజ్ అవుతూ మనకి లోపలైతే చాలా ఫిషెస్ అయితే కనిపించాయండి. మనకి ఇక్కడ లైట్స్ అవి చేంజ్ అవుతున్నాయి కదా, ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. కాసేపు అట్లా చూస్తూ ఉండిపోయామండి. నిజంగా వాటర్ ఫాల్స్ ఉన్న ఫీలింగే వచ్చింది. ఈ లోపల మనకి చాలా ఫిషెస్ అయితే ఆ లైటింగ్ వెలుగులో చక్కగా కనిపిస్తున్నాయి. ఈ వాటర్ ఫాల్స్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ జోన్స్ అయితే అక్కడ ఉన్నాయి. విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ అనేది ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే ఇప్పుడు విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్లోకి అయితే మనం వెళ్తున్నామండి. ఈ ఎక్స్పీరియన్స్ జోన్ అనేది ఏమిటంటే మనం రియల్గా కూడా ఎక్స్పీరియన్స్ చెందినట్లుగా మనకి అనిపిస్తుంది. డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చూసేద్దామండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్పేస్లో ఉన్నట్లుగా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. మనకి జీరో గ్రావిటీ ఫీలింగ్ అనేది కూడా ఇక్కడ మనకి కలుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్వేరియం, ఫిషింగ్, డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. అంటే హెడ్సెట్ అనేది మనకి చక్కగా పెట్టేస్తారు. అప్పుడు మనం ఫిషింగ్ చేసిన అనుభూతిని అయితే పొందుతాము. ఇక్కడ వాళ్ళైతే మనకి మంచిగా గైడ్ చేస్తున్నారండి. మనం నెక్స్ట్ ఇక్కడ అంటార్కిటికా ఎక్స్ప్లోరేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటార్కిటికా ఎక్స్ప్లోరేషన్లో కూడా అంటార్కిటికా జోన్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్వేరియం చూసారు కదా, ఎక్వేరియం లోపలే ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి. ఇక పక్కనే నేచర్ వాక్ కూడా ఉంది మనకి. అంటే నేచర్లో మనం వాక్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా విఆర్ హెడ్సెట్ ద్వారా అయితే మనం పొందవచ్చు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగానే అసలు స్పేస్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ విఆర్ హెడ్సెట్ని సెట్ చేస్తున్నారు చూడండి. అక్కడ ఏంటంటే జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కలుగుతుంది. అంటే గాల్లో తేలుతున్నట్లుగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెడ్సెట్ ద్వారా మనకి లోపలైతే వీడియో కూడా ప్లే చేస్తారు. మనకి వీడియోతో పాటు ఆడియో అనేది మనకి ఇంగ్లీష్లో అయితే చెప్తున్నారండి. మనం విడిగా అయితే రీఛార్జ్ చేసుకోవాలండి కార్డు. అంటే టికెట్ ప్రైస్తో పాటు వేరే కార్డ్ అనేది రీఛార్జ్ చేసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ జోన్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇదే కాకుండా మనకి డిఫరెంట్ జోన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూసేద్దామండి. నెక్స్ట్ ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ థియేటర్స్ లాగా మన థియేటర్ ఎఫెక్ట్ లాగా పెట్టారండి. ఇక్కడ చూసారు కదా మనకి ఇండోర్ థియేటర్ 360 ఇండోర్ థియేటర్ అని ఆ ఎఫెక్ట్ అనేది మనకి కలుగుతుంది. మొత్తం 3D ఎఫెక్ట్స్తో మనకి ఇక్కడ జంగిల్ ఒడిస్సీ 9D ఇక్కడ 9D సినిమా అనేది ఉంటుంది. ఇది ఫ్యామిలీ అంతా కూడా మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి.
నెక్స్ట్ గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్. గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ అనేది ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు విఆర్ హెడ్సెట్ ద్వారా. వాళ్ళకి లోపలైతే చైర్స్ అని మంచిగా సెట్ చేసి ఉంచారు. ఇందులో మేము ఒక జోన్కి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ మనకి తెలంగాణలో ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటుంది, ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక జోన్లో అయితే చూపించారు. ఇక్కడ అది ఈచ్ పర్సన్ వచ్చేసి మనకి అది కిడ్ అయినా అవ్వచ్చు లేకపోతే అడల్ట్స్ అయినా అవ్వచ్చు. 100 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాలండి కార్డులో అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కార్డ్ని అయితే ఇక్కడ స్కాన్ చేస్తారు ఎంట్రన్స్లో. మళ్ళీ ఇక్కడ నేను వాటర్ ఫాల్ అయితే చూపిస్తున్నానండి సైడ్ నుంచి. చూసారు కదా, ఇక్కడ బయట అయితే వ్యూ అంతా కూడా ఇలా ఉందండి. థియేటర్స్ బయట కాసేపు మనం రిలాక్స్ అవ్వడానికి ఎక్కడైనా సరే మనకి ఇలాగ వీల్ చైర్స్ కూడా రెడీగా ఉన్నాయి. చక్కగా వీల్ చైర్స్ ఉన్నాయి. మంచిగా కాసేపు కూర్చొని ఆ వ్యూ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ లోపలికైతే మేము మా కిడ్స్ని అయితే తీసుకెళ్ళామండి. ఇది వచ్చేసి మనకి మొత్తం యానిమల్స్ అన్నిటినీ కూడా చూపించారు ఇందులో వర్చువల్గా. ఇక్కడ మా పాప హెడ్సెట్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందులో మా చిన్న పాప కూడా వేరే దాంట్లో కూర్చుందండి. వాళ్ళ డాడీ అయితే కూర్చోబెట్టుకున్నారు. సో ఇక్కడ వాళ్ళైతే మంచిగా అంటే హెడ్ అనేది కూడా మూవ్ చేస్తే ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు రియల్గా యానిమల్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వర్చువల్గా. అంటే ఆ అనుభూతి అనేది కలుగుతుంది. ఇది 10 మినిట్స్ షో అయితే ఉందండి మనకి. ఈ వీడియోతో పాటు ఆడియో కూడా వినిపిస్తుందంట, అంటే ఇంగ్లీష్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఈ లోపలైతే మొత్తం కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అండి. చుట్టూ కూడా ఏసీ అన్నీ ఫిక్స్ చేసేసి లోపలికి వెళ్ళగానే ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. మొత్తం కూలింగ్ ఎఫెక్ట్తో ఉండి ఈ విధంగా హెడ్సెట్ పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది రియల్గా మనం ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చండి. కిడ్స్ అయితే మొత్తం కూడా ఈ సఫారీ అనేది బాగా ఎంజాయ్ చేస్తారండి. రేవంత్ రెడ్డి గారు చక్కగా ఈ విధంగా స్టార్ట్ చేశారు. ఒక 1 మంత్ అవుతుందండి, నియర్లీ 1 మంత్ అవుతుంది. నవంబర్ 11th అయితే స్టార్ట్ చేశారు. డిసెంబర్ 8th వెళ్ళాం కదా మేము. సో నియర్లీ 1 మంత్ అవుతుంది. పర్లేదండి, మనమైతే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే మొత్తం ఈ రైడ్స్ అన్నీ కూడా, ఈ ఎక్స్పీరియన్స్ జోన్స్, ఈ సఫారీస్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మనకి లోపలైతే నేచర్ వాక్ అంటే ఫారెస్ట్ వాక్ కూడా ఉంది. చూసారా ఫ్రెండ్స్, మా పాప అయితే మంచిగా చాలాసేపు అయితే అంటే నియర్లీ 10 మినిట్స్ ఇచ్చారండి మనకి డ్యూరేషను. అంటే మొత్తం ఆ సీట్స్ అన్నీ ఫిలప్ అయిపోయాక మళ్ళీ వేరే మెంబర్స్ని అయితే తీసుకుంటున్నారు. సో ఆ విధంగా 10 మినిట్స్ షో అయితే మనకి వేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఎఫెక్ట్స్ చూసారా. నేను వాటర్ ఫాల్స్ చూపించా కదా, అదైతే బాగా నచ్చిందండి మాకు. కాసేపు అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాం. ఈ లోపల కూడా మనకి ఫిషెస్ అవి చక్కగా కనిపించాయి. వాటర్ ఫాల్స్ కూడా రియల్ వాటర్ ఫాల్స్ లాగే మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉంది. పక్కనే అయితే మనకి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. చక్కగా రిలాక్స్ అవ్వచ్చండి. కాసేపు ఇలా చూస్తూ మనం కాసేపు అయితే రిలాక్స్ అయ్యి పార్క్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి పైనుంచి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో. క్లియర్గా అయితే నేను మీకు చూపించడానికి మంచిగా ఇలా వీడియో తీశానండి. మీరు కూడా అందరూ విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుందండి. మనకి టికెట్ రేట్ కూడా 40 రూపీసే. కానీ ఆ రైడ్స్ అవి ఎంజాయ్ చేయాలనుకుంటే మనం విడిగా అయితే రీఛార్జ్ చేసుకోవాలి కార్డ్ని అయితే. ఇక్కడ వెల్కమ్ అని మనకి ప్లాంట్స్తో ఈ విధంగా అయితే ఉంది. యానిమల్స్ షేప్స్ కూడా మంచిగా చక్కగా గార్డెన్లో కట్ చేసి పెట్టారండి, చాలా బాగున్నాయి. మొత్తం లాన్ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంది. ఎంట్రన్స్లో లోపల విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్కి వెళ్ళాం కదా, ఆ ఎంట్రన్స్ అండి ఇది.
నెక్స్ట్ ఇక్కడ ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మొత్తం కూడా అసలు నేచర్ వాక్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫారెస్ట్ వాక్ అంటే రియల్గా ఫారెస్ట్లో నడిచిన ఫీలింగ్ కూడా మనకి కలుగుతుంది. ఫారెస్ట్ వాక్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 10కి అయితే ఓపెన్ అవుతుందండి పార్కు. నైట్ 11 వరకు కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది. సో మనం ఏంటంటే వాకింగ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్ టైంలో. అదేవిధంగా చక్కగా కిడ్స్ని ఆడించడానికి కూడా వెళ్ళొచ్చు. ఇలా బయట అంతా కూడా నేను ఇలా వీడియో తీశానండి. బయట అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్లో కూడా మనకి లాన్ ప్లేస్ కూడా చాలా గార్డెన్ అయితే ఉంది. చక్కగా పిల్లలైతే ఆడుకోవచ్చండి. సో మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం 96 ఏకర్స్లో అయితే ఉందండి ఈ పార్కు. ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, వర్చువల్ ఈకో థీమ్ పార్క్ని కూడా మొత్తం కూడా మనకి రెడీ చేశారు. బొటానికల్ గార్డెన్స్ దగ్గరే ఉందండి ఈ పార్కు. టైమింగ్స్ కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అందరూ విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.